రైట్ ఏమంటారు? ఆవిడ చెప్పారు కదా అతిషి, చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. గుండాగర్ది ఇవన్నీ నిలబ చేసి ఆ 3% ఓట్ షేర్ మీద ఇప్పుడు వాస్తవంగా ఎవరైనా ఎనీ లాజికల్గా అసలు డిస్కస్ చేస్తే భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా 3% ఓట్లు అదనంగా తెచ్చుకోవటం, ఇందాక నేను చెప్పిన ఏజెన్సీలు అన్నీ ప్లస్ ఈ పుష్కరాలు ఇవి మేళా కుంభమేళా, దెన్ ఈ సెంట్రల్ గవర్నమెంట్కి తమ చేతిలో ఉండి February 1st ఇచ్చే బడ్జెట్, అంటే అక్కడంతా కూడా శాలరీడ్ పీపుల్ ఎక్కువ ఉంటారు కదా, ఇవన్నీ పోను కాంగ్రెస్ పార్టీ తన ఓట్ కటింగ్ ఇవన్నీ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకి పరిపాలనకి దూరం అయిపోయింది. బట్ ప్రతిపక్షంలో కూర్చున్నాం కదా మేము. ఇప్పుడు బీజేపీకి పెద్ద ఛాలెంజ్, వీళ్ళన్నీ కేజ్రీవాల్ కన్నా ఎక్కువ ఇస్తాం ఆరోపణలు చేశారు, అవన్నీ ఫేక్ ఫ్యాబ్రికేటెడ్. ఎవరు నమ్మితే 44% ఎందుకోసం 4% వస్తుంది ప్రజలు. వరప్రసాద్ గారు ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఓటమిని హుందాగా అంగీకరించినట్టున్నాడు కేజ్రీవాల్ గారు ఇందా చూస్తే. సరే అతిషి గారు గుండాగిరి చెప్తా ఉన్నారు, సారు అన్ని వ్యవస్థలు మాకు వ్యతిరేకంగా పనిచేసినాయి అంటున్నారు. ఓడిపోయినప్పుడు హుందాగా వ్యవహరించాలి ఏ పార్టీ అయిన ప్రజాస్వామ్యంలో. 3 కోట్ల మంది ఢిల్లీ ప్రజలు 3 కోట్ల మంది ఉన్నారు ఢిల్లీ. 95 లక్షలు ఓటేసారు. 1,57,00,000 మంది ఓటింగ్ ఉన్నారు. ఆ ప్రజల్ని మీరు ప్రజలు అంటే ఎంతమంది సరే 95 లక్షల మంది ఓటేశారు 1,57,00,000 మందిలో. ఆ ప్రజల్ని మీరు విమర్శిస్తున్నారా? ప్రజల తీర్పును గౌరవించండి. వరప్రసాద్ గారు గౌరవించడం నేర్చుకోవాలి. ఒకసారి చట్టం దృష్టిలో ఎవరైనా సమానం. మీరు మాట్లాడినప్పుడు మాట్లాడాలి. ఒక్కసారి సార్ ఇక్కడ ప్రజలు మూకుమ్మడిగా తిరుగుబాటు చేశారు. ఇప్పుడు 3% దీన్ని ఎలా చూడాలి? నాకు ఒక విషయం చందుకు మీరు క్లారిటీ ఇవ్వాలి. చెప్పండి. మూకుమ్మడిగా ప్రజలు తిరుగుబాటు చేసిందా, ఇది యాంగర్ ఎలక్షనా, లేకపోతే ఎందుకంటే 39,08,277 ఓట్లు ఆమె బీజేపీకి వచ్చాయి. 37,11,775 ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాయి. ఇప్పటి వరకు లెక్కలు 5,43,518 ఓట్లు కాంగ్రెస్ కు వచ్చాయి. సో ఈ రెండు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన ఓట్ షేర్ చూస్తే मोदी जी के मार्गदर्शन में गरीब कल्याण योजनाएं जन जन तक